గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. మిథున లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే, ఈ మిథున రాశి అధిపతి ఎవరు అనంటే బుధుడు. సో ఈ బుధుడికి శనికి మిత్రత్వం బాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ శని ఏమైపోయాడు, ఇక్కడ శని అష్టమాధిపతి అవుతాడు, నవమాధిపతి అవుతాడు మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి. సో ఈ లగ్నం రాశి వారికి ఏంటంటే అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని దశమంలో అస్తంగత్వం పొందాడు. కాబట్టి వీరికి ఏమన్నా వృత్తిలో, ముఖ్యంగా మార్కెటింగ్ రంగం వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, అలాగే మీడియా రంగంలో ఉన్నవారికి, సామాన్యులకి మటుకు అంత పెద్ద ఫలితాలు ఈ అస్తంగత్వం పొందిన శని ఏ రాశి వారికి ఇవ్వడు. సో మీరు కంగారు పడకండి, మాకేం చెప్పలేదు అని చెప్పేసేసి. సో ఇక్కడ ముఖ్యంగా వీరికి కొద్దిగా ఆటంకాలు, అవరోధాలు, ఏమంటారు, ఆ కమ్యూనికేషన్లో ఇబ్బందులు రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే అష్టమాధిపతి నవమాధిపతి కానీ శని దశమంలో అడుగురా మీన రాశిలో ఉన్నాడు కాబట్టి, రవితో పాటు అస్తంగత్వం పొందాడు కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కనుక శివారాధన, అలాగే గుళ్ళో ఎలాగో ఇప్పుడు నవరాత్రి, వసంత నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కాబట్టి, వసంత ఋతువు కాబట్టి మీరు కనుక రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే, కొద్దిగా దీర్ఘకాలిక అనారోగ్యం కనుక ఉన్నట్టయితే మీకు కొద్దిగా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు రుద్రాభిషేకం చేయించుకుంటే మటుకు సోమవారం, అది కూడా సోమవారం లేదా బుధవారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శని అస్తంగత్వం పొందిన ఈ వృత్తికి, అనారోగ్యానికి ఎటువంటి అవరోధాలు కలగకుండా చక్కటి ఫలితాలు అయితే ఇస్తాడు. ఇది మిథున రాశి వారి ఫలితం.